వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా ఎలక్షన్ల ముంగట షే పార్టీ వాళ్ళు అయితే దబాయించి ఇచ్చిర్రు హామీలు 6 గ్యారెంటీలు 66 వరాలు అన్నట్టే ప్రచారం చేసిర్రు. ఇక అన్నట్టుగానే ఇప్పుడు గద్దెనెక్కినాక సర్కార్ వాళ్ళు మస్తు రువడిగా పనిచేస్తుర్రు. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిర్రు, తతిమై చేస్తామని అంటుర్రు. అంతలనే ఇక బడ్జెట్ మీటింగ్లు వచ్చినాయి. మరి ఇక దేనికి ఎన్నెన్ని పైసలు ఇచ్చిర్రు, షే పార్టీ వాళ్ళ బడ్జెట్ ఎట్లున్నదో ఒకసారి చూద్దాం. 10 ఏళ్ళు కారు పార్టీ వాళ్ళ పద్దు చూసినాం. ఇన్నొద్దులకి ఇక షెయ్యి పార్టీ వాళ్ళ పద్దు వచ్చింది. బట్టి సారు బస్తలు పెట్టుకొని వచ్చిండు కాగితాలన్నీ. స్పీకర్ సారుకు సీఎం సారుకు చూపించినాక అసెంబ్లీ మీటింగులలో చదివి వినిపించిండు. 6 గ్యారెంటీల ముచ్చట్లు, రైతు భరోసా ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండు సారు. ముందుగాల పేదోళ్ల ఇండ్లకు ఫ్రీ కరెంటు 500కే సిలిండర్లు ఇయ్యనికే ఎన్ని పైసలు ఇస్తారో సూతం పాండ్రి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు విద్యుత్తుని ఉచితంగా అందించేందుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం జరిగింది. దానిని అమలు చేసే సత్వర చర్యలు చేపడుతున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 2418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పైసలైతే గట్టిగానే ఇచ్చిర్రు గాని మరి ఆ పథకాలు ఎప్పుడు అమలైతాయో చూడాలి. ఇక అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు బంధు మీద పైసల మంత్రి ఏమన్నాడో చూడర్రే. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. మొత్తం 2,75,000 కోట్లకి ఎక్కువనే పద్దు రాసిర్రు. అందులో 6 గ్యారెంటీలకే 53,000 కోట్లకి ఎక్కువ ఖర్చు చేస్తారట. వ్యవసాయానికి దగ్గర 20,000 కోట్లు, ప్రాజెక్టులకు 28,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేస్తారట. 15,000 కానిస్టేబుల్ కొలువులు నింపుతారట. ఇక అప్పట్లో మెగా డిఎస్సీ అని చెప్పిర్రు కదా, ఇక అది కూడా జల్దిగానే వేసి టీచర్ కొలువులు కూడా నింపుతారట. గ్రూప్స్ కొలువులు జల్దిగానే వేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ఎలక్షన్ల ముంగట ధరణిని బంగాళాఖాతం లేస్తామన్నారు కదా, ఇక ఇప్పుడు గదే పనిలో ఉన్నారట సర్కారు వాళ్ళు. తప్పొప్పులు ఏంటియో అన్ని చూసి దాని కథ ఏంటిదో తేలుస్తారట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ పద్దు లెక్కల మీద కారు పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిండ్రు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారెంటీలను తుంగలో దొక్కింది, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డీ విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. గదా అన్నట్టు అన్నేమో గాని వత్తునా పోదునా ఓ రామశిలక అన్నట్టే అవుతున్నది మాజీ సీఎం కేసీఆర్ సారు ముచ్చట. ఆగొస్తాడు ఈగొస్తాడు సారు ముచ్చట్లు చెప్తాడు అని ఎదురు చూసుడే అవుతున్నది గాని అసెంబ్లీకి సారు వస్తలేడు, ముచ్చట చెప్తలేడు. మరి ఆఖరి దాకానన్నా వస్తాడో, హాజరేసుకోకుండానే ఈసారి ముగిస్తాడో చూడాలి అనుకుంటారు జనాలు.